బుల్లితెర షోలలో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలు ఒకప్పుడు ఓ వెలుగు వెలిగాయి. అయితే ఇప్పటికీ ఈ షోలను రెగ్యులర్గా చూసే ఆడియన్స్ లేకపోలేదు. కానీ ఆనాటిలా మాత్రం ఈనాడు లేదు. ఇక ఈ షోకి జడ్జిగా రోజా స్థానంలో ఇంద్రజ చాలా రోజులు జబర్దస్త్ షోలో కనిపించారు. తాజాగా ఇంద్రజ ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన పలు టీవీ షోల గురించి, వాటిలో వినిపించే డబుల్ మీనింగ్ డైలాగులపై కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. దానికి ఇంద్రజ, అలా నెగిటివ్గా అనుకునే వారికి నేను చెప్పాలనుకున్నది ఒకటే, నేను అక్కడ వర్క్ చేస్తున్నా, అది నా షో కాదు, ఎంటర్టైన్మెంట్ అని వచ్చినప్పుడు కొన్ని విషయాలు రిస్ట్రిక్ట్ చేయలేం. ఎందుకంటే డబుల్ మీనింగ్ డైలాగుల కోసమే షో చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో దీనిపై ఎంత నెగిటివిటీ ఉందో దానికంటే ట్రిపుల్ రెట్ల వ్యూస్ ఉన్నాయి. ఎక్కడైనా నెగిటివిటీ ఉంటే వ్యూస్ తగ్గాలి కదా. ఏదో ఒకటి చెడ్డది అన్నప్పుడు దానికి సపోర్ట్ ఉండకూడదు కదా. కానీ ఇక్కడ మాత్రం ఇది అసహ్యంగా ఉంది. అందరూ కూర్చొని చూసే విధంగా ఉందా అంటూ మాట్లాడుకుంటారు. కానీ ఓ మంచి కంటెంట్ హోమ్లీగా చేసే దానితో దీన్ని పోలిస్తే డబుల్ మీనింగ్ కంటెంట్కి 10 రెట్లు ఎక్కువ వ్యూస్ ఉన్నాయి. అప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ షో చేసే వాళ్ళు ఏం చేస్తారు? దేనిపైన ఫోకస్ ఎక్కువ చేస్తారు? డబ్బులు వచ్చే దానిపైనే కదా. పబ్లిక్ ఒక విషయాన్ని చీ అంటున్నారంటే దానికి వ్యూయర్షిప్ ఉండకూడదు, దానికి ఆడియన్స్ కూడా ఉండకూడదు. కానీ అలా లేదు కదా. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మన పని మనం చేస్తున్నాం అనుకుంటా అంతే. నా చేతిలో ఉన్నంత వరకు నేను పద్ధతిగా ఉంటా. అయితే ఒక్కసారి కమెడియన్లు మీ పైన కూడా కౌంటర్లు, జోకులు వేస్తారు కదా, వాటిని ఎలా తీసుకుంటారు అని అడిగితే ఆ పరిస్థితిని బట్టి నేను తీసుకోవడం ఉంటుంది. వాళ్ళు ఏదో ఫ్లోలో ఫన్గా చెబితే పెద్దగా పట్టించుకోను. కానీ చెప్పే మాటలు ఎక్కడో కావాలని డైలాగ్ వేసినట్లు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డు చెప్తా. కొన్ని హార్ట్ఫుల్గా కూడా ఉంటాయి, కానీ వాళ్ళు బిహేవ్ చేసినట్లు మనం చేయలేం. అందుకే కొన్ని పర్సనల్గా పిలిచి చెప్తా అంటూ ఇంద్రజ క్లారిటీ ఇచ్చారు.